ఫైబర్ నెట్ విషయంలో టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఈ సంస్థలో పనికిరాని వారిని ఉద్యోగులుగా నియమించి కోట్లు కొట్టేశారని టీడీపీ ఆరోపించింది. 410 మంది ఉద్యోగులను విధుల్లో నుంచి తొలగించింది. మరోవైపు దీనికి వైసీపీ కౌంటర్ ఇచ్చింది. అక్రమాలుంటే విచారణ చేసుకోవచ్చని తెలిపింది. ప్రజలు కట్టే పన్నులతో డబ్బులు వస్తుంది కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు చేస్తారు. గతంలో ఉన్న అధికారులు 410 మందిని ఈ సంస్థ నుండి తీయడానికి మేము నిర్ణయించుకోవడం జరిగింది. ఒకటి, దీనికి సంబంధించిన లీగల్ ప్రాసెస్ మొత్తం కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసుకోవడం జరిగింది. వీళ్ళంతా ఇప్పుడు దాదాపు కోట్ల రూపాయలు వీళ్ళకి జీతాలు ఇవ్వడం జరిగింది. పోనీ వీళ్ళందరూ వర్క్ చేశారంటే వీళ్ళలో చాలా మంది కూడా ఒక ఎమ్మెల్యే ఇంట్లో డ్రైవర్ గాను, ఇంకొక ఎంపీ ఇంట్లో వంట మనిషి గాను, ఎక్కడ ఉంటారో తెలియదు, ఆఫీస్కి ఎప్పుడు వస్తారో తెలియదు. అక్కడ పని ఇక్కడ జీతమా? ఎవడిస్తాడు ఈ డబ్బంతా? ఈ సంస్థలో ఇంతమంది ఉద్యోగుల్ని ఇంత ఇర్రెగ్యులర్గా అపాయింట్ చేశారంటే ఏ స్థాయిలో గవర్నెన్స్ నడిచిందో చూడండి. ఒక్కసారిగా 410 మంది ఉద్యోగులను సైబర్ నెట్ నుంచి తొలగించేశారు. సైబర్ నెట్ కార్పొరేషన్ నుంచి మళ్ళా ఫైబర్ నెట్ కార్పొరేషన్ నుంచి మళ్ళా 200 మంది తొలగించడానికి సిద్ధపడుతున్నారు. ఫైబర్ నెట్లో మీకు ఏదైనా అవకతవకలు జరిగాయని ఉంటే ఎంక్వైరీ చేసుకుంటున్నారుగా, ఎందుకు ఉద్యోగస్తుల మీద పడతారు? ఇలా ఉద్యోగస్తులను తొలగించేసేసి నిరుద్యోగులు చేసేటటువంటి కార్యక్రమం